హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ టెట్‌లలో వచ్చినటువంటి తెలుగు బిట్స్‌ని డిస్కస్ చేయబోతున్నాము. సో, డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది మనకి. ఆ పద్యం మీద ఒక క్వెషన్ అడుగుతున్నారన్నమాట. క్వెషన్ చూసినట్లయితే పై పద్యంలో ధర అనే పదానికి అర్థం. ఆప్షన్స్ వచ్చేసి ఆకాశం, భూమి, విలువ, దారి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భూమి. ఈ పై పద్యంలోని ధర అనే పదానికి అర్థం వచ్చేసి భూమి. నెక్స్ట్ క్వెషన్. సో, సేమ్ పద్యంని మళ్ళీ ఇచ్చి మనకి ఇక్కడ సుమతి శతక కర్త ఎవరు అని అడగడం జరుగుతుంది. సో, సుమతి శతక పద్యాన్ని రచించిన వారు బద్దెన. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బద్దెన సుమతి శతక కర్త. నెక్స్ట్ క్వెషన్. సో, మళ్ళీ థర్డ్ క్వెషన్‌లో కూడా వేరొక పద్యం ఇవ్వడం జరిగింది. ఆ పద్యానికి సంబంధించి తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. నెక్స్ట్ క్వెషన్. మళ్ళీ సేమ్ పద్యానికి సంబంధించినటువంటి ఇంకొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. నేల విడిచి సాము చేయడం అనేది ఒక ఆప్షన్స్ పొడుపు కథ, సామెత, జాతీయం, పలుకుబడులు. అండ్ ఈ క్వెషన్‌కి వచ్చేసి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 మరియు ఆప్షన్ 4 అనేవి కరెక్ట్ అని చెప్పేసి మనకి అఫీషియల్ కీలో ఇవ్వడం జరిగింది. సో, నేల విడిచి సాము చేయడం అనేది ఈ ప్రశ్న ప్రకారం చూసినట్లయితే జాతీయం మరియు పలుకుబడి అవుతుందన్నమాట. మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ కీలో చూసినట్లయితే ఈ 2 ఆన్సర్స్ కూడా కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. జాతీయం మరియు పలుకుబడి. నెక్స్ట్ క్వెషన్. మిత్ర సహస్రి శతకకర్త. ఆప్షన్స్ గరికపాటి మల్లవదాని, పెరుమాళ్ల మున్నెప్ప, మాచిరాజు శివరామరాజు, కొండూరు వీరరాఘవాచార్యులు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కొండూరు వీరరాఘవాచార్యులు. నెక్స్ట్ క్వెషన్. చలము అను పదానికి అర్థము. ఆప్షన్స్ పొలము, వస్త్రము, పూలు, తోక. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వస్త్రము. చలము అనే పదానికి అర్థం వచ్చేసి వస్త్రము. నెక్స్ట్ క్వెషన్. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ఇచ్చ మరియు ఇప్స, వికాసం మరియు ప్రగతి, శరీరం మరియు మేను, మనస్సు, హృదయం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇచ్చ మరియు ఇప్స అనేవి ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వెషన్. పుస్తకము పదానికి వికృతి. పుస్తకము అనే పదానికి వికృతి పదాన్ని చూసినట్లయితే ఆప్షన్స్ పుత్తము, పత్తము, పుస్తము, పొత్తం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పొత్తం. నెక్స్ట్ క్వెషన్. మొలక, జలము ఈ పదాలకి నానార్థ పదము. ఆప్షన్స్ అంకురం, గంగ, చెర, ధర్మం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అంకురం. అంకురం అనే పదానికి నానార్థ పదాలు వచ్చేసి మొలక మరియు జలము.
నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. ఆప్షన్స్: అక్కా చెల్లెళ్ళు, తల్లి తండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఈడు జోడు. నెక్స్ట్ వన్. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? ఆప్షన్స్: పకోడీ, తాంబూలం, తేనెపట్టు, నేరేడు పండు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, తేనెపట్టు. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అంటే తేనెపట్టు. నెక్స్ట్ క్వశ్చన్. లింగ, వచన, విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: విశేషణం, నామవాచకం, క్రియ, అవ్యయము. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అవ్యయము. లింగ, వచన, విభక్తులు లేని పదాన్ని అవ్యయము అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. భవిష్యత్ కాలం అనగా? ఆప్షన్స్: జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, శీతాకాలం, జరుగుతున్న కాలం. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జరగబోయే కాలం. జరగబోయే కాలాన్ని మనం భవిష్యత్ కాలం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి? ఆప్షన్స్: సప్తమి విభక్తి, ప్రథమా విభక్తి, చతుర్థి విభక్తి, ద్వితీయ విభక్తి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, చతుర్థి విభక్తి. గాలి కొరకు కిటికీలు తెరిచారు అనే వాక్యంలో ఉన్నటువంటి విభక్తి చూసినట్లయితే ఇది చతుర్థి విభక్తి అన్నమాట. ఇక్కడ కొరకు అనే విభక్తి చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వాక్యాంత బిందువు? అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఫుల్ స్టాప్. సో మనం ఫుల్ స్టాప్ నే వాక్యాంత బిందువు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ? ఆప్షన్స్: మూలిక, ఇనుము, పక్షి, ఆశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంయుక్తాక్షర పదము? ఆప్షన్స్: సకలం, చెచ్చర పిడుగు, పుణ్యము, మొదలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పుణ్యము. పుణ్యము అనే దాంట్లో ఇక్కడ అనాకి యావత్తుంది కాబట్టి దీన్ని మనం ద్విత్వాక్షర పదంగా గుర్తించవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పరుషాలు? ఆప్షన్స్: సా, ష, స, హ, కాచాట తప, గజడ దబ, యారా లావా. వీటిలో పరిసాక్షరాలు వచ్చేసి ఆప్షన్ 2, కచట తపలనే పరుషాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏమేమి పదంలో ఉన్న సంధి? ఆప్షన్స్: అత్వసంధి, ఇత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి. అండ్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా ఆప్షన్స్ లో ఆమ్రీడిత సంధి అనేది ఇవ్వాలి. సో ఇవ్వలేదు కనుక అఫీషియల్ కీలో మనకి దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఏమేమి అనేది ఏమి ప్లస్ ఏమి అనే పదం ఆమ్రీడిత సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భానుదయం ఈ పదాన్ని విడదీయండి. ఆప్షన్స్: భాను ప్లస్ దయం, భాను ప్లస్ దయం, భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఉదయం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, భాను ప్లస్ ఉదయం, భానుదయం. నెక్స్ట్ క్వశ్చన్. ద్విగు సమాసం అనగా? ఆప్షన్స్: విశేషణం పూర్వపదంగా ఉండేది,
క్రియాపదం పూర్వపదంగా ఉండేది, సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, సంఖ్యాపదం ఉత్తర పదంగా ఉండేది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాన్ని మనం ద్విగు సమాసం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. చిల్లర పదంలో గురులఘువులను గుర్తించండి. ఆప్షన్స్: గురు, లఘు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు, 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 లఘువు, లఘువు, లఘువు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. గురువు, గురువు, లఘువు. నెక్స్ట్ క్వశ్చన్. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం. జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం. ఆప్షన్స్: ఉపమాలంకారం, రూపకాలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. అతిశయోక్తి అలంకారం. జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అనే దాంట్లో మనకి అతిశయోక్తి అలంకారం ఉంటుందన్న. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. ఆప్షన్స్: పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది, వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు, శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనేది మనకి సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఈ ప్రశ్నలో మనకి ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంపై ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ప్రశ్నని చూసినట్లయితే, పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు? ఆప్షన్స్: బంధువుల ఇంట, తోబుట్టువుల ఇంట, శత్రువుల ఇంట, మిత్రుల ఇంట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. శత్రువుల ఇంట. పై పద్యం ప్రకారం కవి శత్రువుల ఇంట భోజనం చేయొద్దన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ అదే పద్యాన్ని ఇచ్చి మనకి అదే పద్యం మీద వేరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నని చూసినట్లయితే, పై పద్యంలో అవని అనగా? ఆప్షన్స్: భూమి, అమ్మ, స్త్రీ, గగనం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. అవని అంటే భూమి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ పద్యం ఇచ్చి దాని మీద ప్రశ్న ఇచ్చారు. క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి అని చెప్పేసి ప్రశ్న ఇచ్చారు అనమాట. ఆప్షన్స్ చూసినట్లయితే, నానీలు, హైకూలు, కావ్యాలు, ముత్యాల సారాలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ కావ్యాలు. కావ్యాలు అనేవి ఆధునిక కవితా రూపాలు కావు. నెక్స్ట్. సజీవ కవిత్వం అనేది? ఆప్షన్స్: కాలానుగుణంగా మారనిది, కాలానుగుణంగా మారేది, కాలంతో సంబంధం లేనిది, కాలానికి అతీతమైనది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. కాలానుగుణంగా మారేదాన్ని సజీవ కవిత్వం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్స్: 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 18వ శతాబ్దం. ఏనుగు లక్ష్మణ కవి గారు 18వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ క్వశ్చన్. పినాకపాణి అను పదమునకు అర్థం? ఆప్షన్స్: విష్ణువు, ఆంజనేయుడు, శివుడు, కృష్ణుడు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. శివుడు. సో పినాకపాణి అంటే శివుడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. దహనుడు ఈ పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్స్: అగ్నిదేవుడు, అనలం,
ఆవు ధేనువు, మాను వృక్షం, సముద్రం కడలి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అగ్నిదేవుడు అనలం. దహనుడు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి అగ్నిదేవుడు అనలం. నెక్స్ట్ క్వశ్చన్. కారు ఈ పదానికి ప్రకృతి. ఆప్షన్స్ కారం, కార్యం, కాలం, క్షారం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కాలం. కారు అనే పదానికి ప్రకృతి వచ్చేసి కాలం. నెక్స్ట్ క్వశ్చన్. దివి పదానికి నానార్థాలు. దివి అనే పదానికి నానార్థ పదాలు చూసినట్లయితే ముందుగా ఆప్షన్స్ చూద్దాం. స్వర్గం ఆకాశం, భూమి వసుధ, ఆకాశం నింగి, నది నీరు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 స్వర్గం ఆకాశం. దివి అనే పదానికి నానార్థ పదాలు వచ్చేసి స్వర్గము మరియు ఆకాశం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో జాతీయం కానిది. ఆప్షన్స్ అన్యం పుణ్యం, కల్లా కపటం, తల్లి తండ్రి, ఈడు జోడు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 తల్లి తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరి ఎద్దు మా ఊరికి రాదు, ఏమిటది? సో ఇది ఒక పొడుపు కదా. ఆప్షన్స్ చూసినట్లయితే రోకలి, పుట్ట, చెరువు, చెట్టు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 చెట్టు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు అనే పొడుపు కథకి సమాధానం వచ్చేసి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. ఆప్షన్స్ క్రియలు, విశేషణాలు, అవ్యయాలు, సర్వనామములు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 విశేషణాలు. నామవాచక గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. భూతకాలానికి ఉదాహరణ. ఆప్షన్స్ చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు, చదవడు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 చదివాడు. చదివాడు అనేది భూతకాలానికి సంబంధించి ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది, ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? ఆప్షన్స్ తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, సప్తమీ విభక్తి, ప్రథమా విభక్తి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సప్తమీ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. స్వల్ప విరామ చిహ్నం క్రింది వాటిలో స్వల్ప విరామ చిహ్నాన్ని గుర్తించమంటున్నారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇక్కడ కామానే మనం స్వల్ప విరామ చిహ్నంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. నిత్య బహువచనానికి ఉదాహరణ. ఆప్షన్స్ పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పెసలు అనేది నిత్య బహువచనానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది. ఆప్షన్స్ సరళ అక్షరం, సంయుక్త అక్షరం, ద్విత్వాక్షరం, ఉభయాక్షరం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది సంయుక్తాక్షరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ఆప్షన్స్ ఊష్మాలు, స్థిరాలు, పరుషాలు, అనునాసికాలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అనునాసికాలు. ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్.
రాముడతడు పదాన్ని విడదీసిన. రాముడతడు అనే పదాన్ని విడదీసి రాస్తే రాము ప్లస్ డతడు, రాముడు ప్లస్ అతడు, రాము ప్లస్ అతడు, రాముడు ప్లస్ తడు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రాముడు ప్లస్ అతడు. రాముడు అతడు అనే పదాన్ని విడదీసి రాసినట్లయితే రాముడు ప్లస్ అతడు అనే విధంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహోదధి పదంలో ఉన్న సంధి. ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, గసడ దవాదేశ సంధి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, గుణసంధి. మహోదధి అనే పదంలో గుణసంధి దాగి ఉన్నదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, కర్మధారాయ సమాసం, తత్పురుష సమాసం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ద్విగు సమాసం. ముల్లోకాలు అనే పదంలో ముల్లోకాలు అంటే 3 లోకాలు కదా, ఇక్కడ సంఖ్యాపరంగా ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, నది పదంలో ఉన్న గణం. ఆప్షన్స్ లగము, గలము, లలము, గగము. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, లగము. నది అనే పదంలో లగము అనే గణం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. ఆప్షన్స్ అతిశయోక్తి అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, వృత్యానుప్రాస అలంకారం, రూపక అలంకారం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. ఆప్షన్స్ జాన్ సినిమా చూస్తున్నాడు, పాప పాలు తాగింది, అతను మంచి ఆటగాడు, శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అతను మంచి ఆటగాడు. ఈ వాక్యంలో క్రియ లేదు కాబట్టి ఈ వాక్యాన్ని మనం క్రియారహిత వాక్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఆ పద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటో చూసినట్లయితే, పై పద్యములో చూత ఫలము అనగా. ఆప్షన్స్ మామిడి పండు, చింతకాయ, జామ పండు, నారింజ పండు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మామిడి పండు. చూత ఫలము అంటే మామిడి పండు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సో మళ్ళీ అదే పద్యం మీద వేరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్నని చూసినట్లయితే, సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు. ఆప్షన్స్ గాడిద, పిల్లి, కోతి, పులి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కోతి. సుగంధము దీనికి అవసరమా అని కోతి గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పారాగ్రాఫ్ ని చదివి ఈ కింద ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం చేయాలి. సో ప్రశ్న చూసినట్లయితే, మన్నారుదాస విలాసం రచించినది. మన్నారుదాస విలాసాన్ని రచించింది ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ సిద్ధేంద్ర యోగి, మన్నారుదాసు, క్షేత్రయ్య, రంగాజమ్మ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ రంగాజమ్మ. మన్నారుదాస విలాసాన్ని రచించినది రంగాజమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, పద సాహిత్య సృష్టికర్త. ఆప్షన్స్ విజయరాఘవ నాయకుడు, క్షేత్రయ్య, నారాయణ తీర్థుడు, రంగాజమ్మ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, క్షేత్రయ్య. పద సాహిత్య సృష్టికర్త ఎవరు అంటే క్షేత్రయ్య.
నెక్స్ట్ క్వశ్చన్. కొండవాగు పాఠం ఇతివృత్తం. ఆప్షన్స్: పర్యావరణం, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రకృతి వర్ణన, పఠనాభిలాష. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రకృతి వర్ణన. కొండవాగు యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. నెక్స్ట్ క్వశ్చన్. కస్మలం అను పదానికి అర్థం. ఆప్షన్స్: ఆసక్తి, కోరిక, మలినం, కారణం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, మలినం. నెక్స్ట్ క్వశ్చన్. ఫలాక్షుడు ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: విష్ణువు హరి, ఆంజనేయుడు మారుతి, బ్రహ్మ చతుర్ముఖుడు, శివుడు హరుడు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, శివుడు హరుడు. ఫలాక్షుడు అనే పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే శివుడు మరియు హరుడు. నెక్స్ట్ క్వశ్చన్. కాంక్ష పదానికి వికృతి. ఆప్షన్స్: కాంచ, పుచ్చు, కాచు, కచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, కచ్చు. కాంక్ష అనే పదానికి వికృతి పదం వచ్చేసి కచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. చీర పదానికి నానార్థ పదాలు. ఆప్షన్స్: గోచి రేఖ, గోచి కన్ను, నింగి ఆకాశం, కీర్తి గౌరవం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, గోచి రేఖ. చీర అనే పదానికి నానార్థాలు వచ్చేసి గోచి మరియు రేఖ. నెక్స్ట్ క్వశ్చన్. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? ఆప్షన్స్: నానార్థములు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తార్థాలు, జాతీయాలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ జాతీయాలు. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులనే జాతీయాలు అని అంటారు. సో అందుకనే మనం ఈ వీడియోలోనే ముందుగా డిస్కస్ చేసుకున్న ఒక క్వశ్చన్కి వచ్చేసి 2 ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ మరియు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పుకున్నాం. సో అక్కడ ఏంటంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి జాతీయాలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పలుకుబడులు. సో 2 ఒకే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి ఆ రెండిటిలో దేన్ని ఆన్సర్ గా ఎన్నుకున్నా సరైన మార్క్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? సో ఇదొక పొడుపు కదా. నిద్రలో కూడా కన్నులు మూయనిది. ఆప్షన్స్: పేను, తేలు, చేప, కుందేలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చేప. నెక్స్ట్ క్వశ్చన్. పేరుకు బదులుగా వాడే పదం. పేరుకు బదులుగా ఏ పదాన్ని వాడతాం? ఆప్షన్స్: నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సర్వనామం. సో పేరుకు బదులుగా వాడే పదాన్ని సర్వనామం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. వర్తమాన కాలం అనగా. ఆప్షన్స్: జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, శీతాకాలం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జరుగుతున్న కాలం. వర్తమాన కాలం అనగా జరుగుతున్న కాలం. సో మీరు గమనించినట్లయితే ఈ వీడియోలోనే అంటే ఈ 50 బిట్స్ లోనే మనకి 3 కాలాలకు సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు. ఆప్షన్స్: వలనన్ కంటెన్ పట్టి, నిన్ నున్ లన్ కూర్చి గురించి, కొరకున్ కై, అందున్ నన్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏంటి? వలనన్ కంటెన్ పట్టి. నెక్స్ట్ క్వశ్చన్. వాక్యాంత బిందువును ఏమంటారు? ఆప్షన్స్: స్వల్ప విరామం, పూర్ణ విరామం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పూర్ణ విరామం. దీన్నే మనం ఫుల్ స్టాప్ అని అంటాం. వాక్యాంత బిందువు అంటే
పూర్ణ విరామం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది? ఆప్షన్స్: వడ్లు, కేరింతలు, కందులు, పెసలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కేరింతలు. కేరింతలు అనే పదం నిత్య బహువచన పదం కాదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి 50 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి తెలుగు బిట్స్ కి సంబంధించి ఒక సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం 50 బిట్స్ ని డిస్కస్ చేసాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.